హలాల్ మాంసం తిని బతకాల్సినటువంటి పరిస్థితి. దాని మీద ఉద్యమం చేయకుండా మార్వాడీల మీద పడి ఏడ్చేటటువంటి ఈ విష సంస్కృతి, మన ఇంటికి ఎవడైనా వస్తే వాడిని అతిథి అంటారు. అది కదా తెలంగాణ కల్చరు. తెలంగాణకు అతిథులుగా వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ ఎవడితోనూ గొడవ పడకుండా వాడి బతికేదో వాడు బతుకుతున్నటువంటి బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఈ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేటటువంటి ఈ విష సంస్కృతిని తెలంగాణలో ఎవడు పెంచి పోషిస్తున్నాడు? ఇది అర్థం కానటువంటి యువత మార్వాడి గోబ్యాక్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా సిగ్గు దేవుడు ఏమన్నా పెడితే తిరిగి ఆలోచించండి. మన తెలంగాణను దోచుకున్నది ఎవడు? తెలంగాణ 500 సంవత్సరాలు ట్రామాలో ఉండడానికి నిజాం కారణము, ఇస్లాం పద్ధతులు కారణము, ఉర్దూ కారణము. మన సంస్కృతికి సాంప్రదాయాలకి రోడ్ల మీద బతుకమ్మలు ఆడనీయలేదు, జాతరలు చేయనీయలేదు, పూజలు చేయనీయలేదు. దసరా రోజు రంజాన్ వచ్చినా, దసరా రోజు మొహరం వచ్చేసిన దసరా పండుగను తెలంగాణలో ఆపేసినటువంటి విష సంస్కృతి నిజాం రజాకర్ల ఇస్లాం సంస్కృతి. దాని మీద మాట్లాడంటారా?